హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి అండి. ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయవద్దని అయితే ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారు చెప్తున్నారు. సో ఆ మిస్టేక్ ఎందుకు చేయకూడదు, సో ఆ మిస్టేక్ చేస్తే ఏమవుతుంది, ఆ మిస్టేక్ చేయకుండా అంటే ఏం చేయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే అందరూ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యామిలీ పెన్షనర్లకు అసోసియేషన్ వారి అతి ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, ఫ్యామిలీ పెన్షన్లు కానీ సో పెన్షనర్లు ముఖ్యంగా పెన్షన్లు వారు రిటైర్ అయ్యే సమయానికి ఇంచుమించు అందరూ కూడా వారి బేసిక్ పెన్షన్లో 40% పెన్షన్ను కమిటెడ్ చేసుకొని ఉంటారు. అంటే అందరూ అని కాదు, మ్యాక్సిమం చేసుకొని ఉంటారని. సో అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ అలా కమిటెడ్ చేసుకున్నందువల్ల పెన్షనర్ బేసిక్లో ప్రతి నెల కూడా 40% బేసిక్ను కట్ చేయడం జరుగుతుందండి. అది కూడా మనకు తెలిసిందే. అయితే అంతవరకు ఓకే, కానీ అలా 15 సంవత్సరాలు డిడక్ట్ చేసిన తర్వాత పెన్షనర్ బ్రతికి ఉంటే పూర్తి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఏదైతే డిడక్షన్ చేస్తారో అది కమిటెడ్ చేసుకున్న అమౌంట్ అది మనకు తెలిసిందండి. 15 సంవత్సరాల పీరియడ్ అయితే ఉంటుంది. సో 15 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మనకు మళ్ళీ 100% పెన్షన్ రావడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్లు గమనించవలసిన విషయం ఒకటి అయితే ఉందండి. అది ఏంటంటే, పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత 15 సంవత్సరాల కన్నా ముందే కనుక ఆయన పెన్షనరు చనిపోతే, అంటే పెన్షనర్ ఎవరైనా కావచ్చు, సో చనిపోవడం జరిగితే అలా 15 సంవత్సరాలు డిడక్ట్ చేసిన తర్వాత పెన్షనర్ సో చనిపోతే వారి ఫ్యామిలీ పెన్షనర్కి ఇచ్చే పెన్షన్ పూర్తిగా వస్తుందండి. వారి యొక్క ఫ్యామిలీకి ఇచ్చే పెన్షన్ పూర్తిగా వస్తుంది. కానీ కొంతమంది ఫ్యామిలీ పెన్షన్లు పూర్తిగా ఇవ్వకుండా కమిటెడ్ అమౌంట్ డిడక్ట్ చేస్తూ ఉన్నారట. సమాచారం అయితే మన పెన్షనర్ అసోసియేషన్ వారందరూ చెప్తున్నారు. చాలామంది అలా తెలియక కమిటెడ్ ఉన్నా కూడా, ఇప్పుడు ఫ్యామిలీ పెన్షనర్ లేడీ ఉంటారండి. మ్యాక్సిమం లేడీ కానీ ఎవరైనా ఓల్డ్ ఏజ్ ఉంటారు, వాళ్ళు పెద్దగా ఏదో వచ్చిన డబ్బులే అని చెప్పేసి తీసుకోవడం వల్ల ఇలా మోసాలు జరుగుతున్నాయని చెప్పడమే ముఖ్య ఉద్దేశం అండి. సో ఎవరికైనా చేస్తూ ఉంటే ఒకసారి పెన్షనర్స్ అసోసియేషన్ వారిని కలవచ్చు, లేదా మీరే స్వయంగా ఎస్టీఓ గారికి కూడా మీరు కంప్లైంట్ చేసి తెలియజేయచ్చండి. సో ఈ రూల్ అయితే మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి. పెన్షనర్ ఏదైతే కమిటెడ్ అమౌంట్ 40% డిడక్షన్ ఉంటుందో అది పెన్షనర్ వరకే అండి. ఫ్యామిలీ పెన్షనర్కి ఎటువంటి కమిటెడ్ అమౌంట్తో అయితే సంబంధం ఉండదు. 100% అయితే ఫ్యామిలీ పెన్షనర్కి పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో కాబట్టి అదొకటి. మరొకటి, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని కూడా ఫ్యామిలీ పెన్షనర్స్ చాలామంది అప్లై చేసుకోవడం లేదండి. ఫ్యామిలీ పెన్షనర్స్ ఏక్యూపీకి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్కి కూడా అప్లై చేసుకోవాలి. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, ముఖ్యంగా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, ఓటర్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే మీరైతే అక్కడ పెన్షన్ సంబంధించిన అకౌంట్లో కూడా ఇవ్వవలసి ఉంటుందండి. సో ఆ వివరాలు పెన్షన్ డీటెయిల్స్లో కూడా, సో ఫ్యామిలీ పెన్షన్ డీటెయిల్స్లో కూడా మీరు అందరూ ఒకే డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని ఉండి, మీకు గనక 70 సంవత్సరాలు పడినట్లయితే మీకు అడిషనల్గా 10%, 75 సంవత్సరాలు ఉంటే 15%, 80 సంవత్సరాలు మీకు కనుక వచ్చినట్లయితే 20% ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కూడా మీరైతే తప్పకుండా ఇవైతే గుర్తుంచుకోవాలండి. ఇది ఏపీ ఫ్యామిలీ పెన్షనర్స్కి, ఏపీ అని కాదు తెలంగాణ వాళ్ళకైనా కూడా అండి, తెలుగు రాష్ట్రాల వారికి ఏపీ ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షన్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి అండి. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. మొదటిది ఏంటంటే, అడిషనల్ ఇది కమిటెడ్ చేసుకున్న అమౌంట్ మీకు ఫ్యామిలీ పెన్షనర్ విషయానికి వచ్చినట్లయితే డిడక్ట్ చేయకుండా అమౌంట్ అనేది పూర్తిగా ఇవ్వాలండి. ఎందుకంటే కమిటెడ్ చేసింది పెన్షనర్ అయి ఉంటారు, సర్వీస్ పెన్షనర్, కాబట్టి అతని వరకే అది. సో ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.